నీవు ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏంటి నా పరిస్థితి అని విరిగి నలిగిన హృదయంతో, అది కాదు నిజమైన సువార్త. ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. తల్లికి చెల్లికి తేడా లేనంతగా పశుప్రాయులవుతారో, దానికి కులాన్ని నిర్మించుకుంటున్నావు, మతాన్ని నిర్మించుకుంటున్నావు, భాషను నిర్మించుకుంటున్నావు, ఉపకులాన్ని నిర్మించుకుంటున్నావు. వాస్కో డి గామా తరువాత అంతకు ముందు నుంచి క్రైస్తవం భారతదేశంలో ఉందని, తోమా కాలం నుంచి భారతదేశంలో వర్ధిల్లుతూ వస్తోందని, కానీ 1500లో మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీ వ్యవస్థ ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో వచ్చిందని, నెల్లూరు విజయనగరం వెంకటగిరి సంస్థానం అక్కడ నుంచి వెళ్ళి గోవా ప్రాంతంలో పోర్తుగీసు వారి ద్వారా మొదలుపెట్టినటువంటి ఈ మిషనరీ వ్యవస్థ చేసినటువంటి పరిచర్యను మీకు పరిచయం చేశాను. ఆ తరువాత భారతదేశంలో రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని పిలువబడినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక మాధ్యమంగా ప్రపంచంలోనికి వెళ్ళినటువంటి ఒక కంపెనీ, ఆ కంపెనీ భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వనరులు కొల్లగొట్టుకొని పోవాలి అని వచ్చారు. కానీ దేవుడు, మీ రాజు, ఆకాశమందు సింహాసనాసీనుడైన అయిన మీ రాజు మనుష్యులు నిర్మించుకుంటున్నటువంటి వ్యవస్థలను ఉపయోగించుకొని, ఆ వ్యవస్థలను మాధ్యమాలుగా చేసుకొని ఎలా ఈ ప్రపంచాన్ని నవీనీకరణ లేకపోతే నూతన పరుస్తున్నాడో, ఇదిగో సమస్తమును నేను నూతన పరుస్తున్నాను అని చెబుతున్నాడో, ఇది హిస్టరీ లేకపోతే సంస్కృతుల యొక్క మార్పు, లేకపోతే మానవ చరిత్ర యొక్క మార్పు మీ దృష్టిలోనికి తీసుకొని వస్తూ, మీ రాజు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని ఒక్క కత్తి పట్టకుండా, ఒక్క జెండా మోయకుండా, ఎవరి మీద అఘాయిత్యం చేయకుండా, ఎవరి మీద బాంబులు వేయకుండా ఎలా ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తున్నాడు, ఎలా ఈ ప్రపంచంలో రూపాంతరమును సృష్టిస్తున్నాడు, రూపాంతరము అనేటటువంటి క్రొత్త సృష్టిని ఈ ప్రపంచంలో ఈ ప్రభు మీ రాజు తీసుకొని వస్తున్నాడు అనేది ప్రస్తావిస్తాను. అందులో భాగంగా ఎలా మన దేవుడు, మన రాజు మన ప్రాంతాలను ప్రభువు యొక్క ఆయన యొక్క ఆత్మచేత నింపుతున్నాడు అనే విషయాన్ని కూడా ప్రస్తావించే ప్రయత్నం ఈరోజు చేస్తాను. అయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు ఒక మాట చూస్తారు. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. జలముల పైన ఆత్మ, దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్న పదం మీరు చూస్తారు. సృష్టి జరిగినప్పుడు దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనంటే దానికి అర్థం గాలిపటం ఎగిరేస్తే అల్లాడుతున్నట్లు అల్లాడుతుండెను అన్నది మీ మైండ్లోకి ఒకవేళ అలాంటి పిక్చర్ వస్తే అది కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటి అనంటే, కోడి తన గుడ్లు పెట్టిన తర్వాత వెళ్ళి దాని మీద కూర్చొని ఏ విధంగా పొదుగుతుందో, పొదిగేటటువంటి ఆ పనిని హోరింగ్ అని పిలిచారు. దాన్ని సంరక్షించుకుంటూ కేవలము గుడ్డు అయినటువంటి ఆ పదార్థములో నుంచి తన పిల్ల అనేటటువంటి ఒక కోడి పిల్లను బయటకు తీసుకొని రావటానికి అవసరమైన తన శరీరపు వామ్త్ లేకపోతే తన శరీరములో నుంచి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ వేడిని ఇవ్వటం కోసం వెళ్ళి కూర్చుంటుంది కోడి. అలా పరిశుద్ధాత్మ దేవుడు తను చేసినటువంటి భూమి ఆకాశములు అనే శూన్యము మరియు నిరాకారములో నుండి ఒక ఆర్డర్, అనగా ఒక బ్యూటిఫుల్, ఆయన తన సమయమందు సమస్తాన్ని అందంగా బ్యూటిఫుల్గా చేయటం కోసం హీ వాజ్ హోవరింగ్ అపాన్ హిస్ క్రియేషన్. ఆయన తను చేసినటువంటి సృష్టి పైన అల్లాడుచూ ఉండెను. అలా అల్లాడుచూ ఉన్న క్రమంలో ఈ సృష్టిని, భూమి ఆకాశములను ఆయన తన మందిరముగా, తన నివాస స్థలముగా చేసి, ఆ నివాస స్థలములో తన ఆత్మచేత ఆయన క్రమాన్ని ఏర్పరిచాడు. అలా క్రమాన్ని ఏర్పరిచినటువంటి ఈ సృష్టిలోనికి మనిషి అక్రమాన్ని తీసుకొచ్చాడు. కానీ
మన తండ్రి దాన్ని అలా విడిచిపెట్టలేదు. ఆ అక్రమము కలిగినటువంటి ప్రపంచములోనికి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా క్రమమును స్థాపించటం కోసం ఆయన పూనుకున్నాడు. సమస్తమును నూతనపరచటం కోసం ఆయన పూనుకున్నాడు. భూమి ఆకాశములు అనే తన మందిరములోనికి తాను ప్రవేశించి ఆయన సింహాసనాసీనుడై కూర్చున్నాడు. ఆకాశమును తన సింహాసనముగా, భూమిని తన పాదపీఠముగా చేసుకొని ఇప్పుడు సమస్తాన్ని నూతనపరచటం కోసం మొదలుపెట్టాడు. ఇది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు సశరీరధారి అయి మన మధ్యకు వచ్చినప్పుడు మాత్రమే జరగలేదు. మీకు ఆ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుంది అనంటే, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని చెబుతోంది. దేవుని వాక్యము చాలా స్పష్టంగా క్రీస్తు యేసు యొక్క ప్రమేయం ఈ ప్రపంచంలో ముందు నుంచి, అనగా పురాతన కాలం నుంచి ఉంది అని చెప్తోంది. పురాతన కాలం ఎప్పుడు అనంటే, మొదటి పంచకాండాలు రాసినటువంటి మోషేని అడగాల్సి ఉంటుంది. అయ్యా, పురాతన కాలము నుంచి శాశ్వత కాలమట, మరి బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలు మీరే రాశారు, మీకెప్పుడైనా ఈయన ప్రమేయం చూశారా అనంటే ఆయన పుంఖాలుగా చెబుతాడు. అయ్యో బాబో, మీకు అర్థం కావట్లేదు ఆయన గురించి. ఆయన ప్రమేయం జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను అని మీరు అనుకుంటున్నారు కదా, అది అక్కడతో ముగించింది కాదు. ఆయన సృష్టి కార్యం, ఆయన నూతనపరిచేటటువంటి నూతన సృష్టి కార్యం ఎక్కడెక్కడైతే మానవ సమాజాలు విర్రవీగి, మానవ సమాజాలు సివిలైజేషన్స్ లేకపోతే నాగరికతల రూపములో బలపడతాయో, ప్రబలుతాయో, నాగరికతల రూపంలో వారు ఏర్పరుచుకున్నటువంటి స్వకీయ, వారి స్వంత నిర్మితములైనటువంటి మానవ కల్పితములైనటువంటి సమాజాలు నిర్మితమవుతాయో, ఎక్కడెక్కడైతే దేవుని ఎత్తు వరకు ఎక్కిపోతాం అన్నట్లుగా వారి నిర్మాణాలు ఉంటాయో, ఆ నిర్మాణాల క్రింద మనుష్యులను బానిసలుగా చేస్తారో, మనుషునికి ఉండేటటువంటి హక్కును హరించేటటువంటి న్యాయ వ్యవస్థ తీసుకొని వస్తారో, ఎక్కడెక్కడైతే విరిగి నలిగిన హృదయాలు ఉంటాయో, ఎక్కడైతే మనుష్యులు వారికి ఉన్నటువంటి సంబంధాలలో తల్లికి చెల్లికి తేడా లేనంతగా పశుప్రాయులవుతారో, ఎక్కడైతే మనిషి తనను తాను దేవుని స్థానానికి హెచ్చించుకొని కూర్చోవాలనుకుంటాడో అక్కడక్కడ తన ప్రమేయాన్ని చూపిస్తూనే వచ్చాడు అని చెప్తాడు. ఉదాహరణ చెప్పండి మాస్టారు, మాకు అర్థం కావట్లేదు, మీరు ఇంత ఫిలాసఫీ మాట్లాడితే ఎట్లా అన్నామనుకోండి, ఏంటి మీకు అర్థం కావట్లేదా అని నిర్గమాకాండము 1వ అధ్యాయం చదవమని చెప్తాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఆయన రాసినటువంటి లేకపోతే ఆయన చెప్పినటువంటి మాటలు ఒక్కసారి గమనించండి. ఈయనకు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ప్రభువు స్వయంగా కనిపించాడు. మన ప్రభువు స్వయంగా కనిపించి పొద మండుతోంది కానీ భస్మమైపోవట్లేదు, పొద కాలుతోంది కానీ భస్మం అయిపోకపోతే అటువైపు వెళ్ళి చూద్దాం అనుకున్నాడు. అటువైపు వెళ్ళి చూద్దాము అనుకుని వెళితే, నీ చెప్పులు విప్పు, నువ్వు వచ్చినటువంటి ప్రదేశము ఏంటిది? పరిశుద్ధమైనటువంటి ప్రదేశం. ఈ పరిశుద్ధత ఇక్కడతో, ఈ కొండతో ఆగేది కాదు. భూమి ఆకాశములను నింపుతున్నటువంటి నా చొక్కాయి అంచులు ఈ భూమి ఆకాశం అనేటటువంటి మందిరాన్ని నింపేంత పరిశుద్ధత ఈ ప్రపంచములో నేను భూమి యావత్తులోనూ యెహోవాను గుర్చిన మహత్యము గురించిన జ్ఞానముతో నింపే విధంగా చేయబోతున్నాను అని ఒక చిన్న సూచననిచ్చి ఆయనతో అన్నాడు. ఇంతకు నువ్వెవరు స్వామి, ఎక్కడికి వెళ్ళాలి నేను అంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి, నీ తండ్రి అయిన యాకోబు దేవుణ్ణి, ఉన్నవాడను అనువాడను నేనే, నువ్వు వెళ్ళు అని చెప్పి, ఎక్కడికి వెళ్ళాలి ఇంతకు నేను అనంటే, ఇప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయం చదవండి. ఇప్పుడు యోసేపును ఎరుగనటువంటి ఒక ఫరో వచ్చాడు. మైక్ ఎవరికైనా ఇచ్చారా చదవటానికి? నన్ను ఐగుప్తులోనికి దాన్ని స్కిప్ చేసి యోసేపుకు తెలియనటువంటి చదవండి. ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము
మనకంటే విస్తారముగా ప్రబలుతున్నారు. విస్తారము బలిష్టముగా ఉంది. వారు విస్తరించకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. రాజు ఒక స్కీమ్ వేస్తున్నాడు. రాజు ఒక వ్యూహం పన్నుతున్నాడు. ఏంటా వ్యూహం? బానిసలనుగానే ఉంచే వ్యూహం. ఇక్కడికి వచ్చి మన దేశాన్ని ఆశీర్వదించారు. మన దేశాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచాలను ఆశీర్వదించారు. ప్రపంచములలో అన్నము లేని పరిస్థితి వస్తే, ఆకలితో అలమటించిపోతూ ఉంటే యోసేపు అనే ఒక వ్యక్తి నిలబడుకొని వనరుల వికేంద్రీకరణ అనగా వనరులన్నిటినీ ఒక చోట జమ చేసి వాటిని అందరికీ పంచిపెట్టి, నీ ద్వారా నీ పిల్లల ద్వారా అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట, నేను ప్రపంచములను ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి మాటను సంపూర్ణం చేస్తూ ఆయన రాజ్యములను శిష్యత్వంలోనికి నడిపిస్తే ఫరో లాంటి వారే ఆయన ప్రతిభ చూసి, అబ్బా ఇంత బాగా యోసేపు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ఆలోచించే రీతిగా వస్తే, కానీ ఒక సమయం వచ్చింది. యోసేపుకు ఉన్నటువంటి ఈ విజన్, యోసేపు పొందినటువంటి ఈ విశాలమైన దర్శనం అనగా ప్రపంచములను ఆశీర్వదించేటటువంటి జీవన విధానం, ప్రపంచములను ఆశీర్వదించేటటువంటి ఈ వంశావళి, ప్రపంచములను ఆశీర్వదించేటటువంటి కుటుంబ నిర్మాణం అనేది మరిచిపోయిన ఇశ్రాయేలు ప్రబలారు, విస్తరించారు, ప్రభావవంతులు అయ్యారు. కానీ రాజు కన్ను కుట్టింది. రాజు వారిని సేవకులుగా, బానిసలుగానే చూడాలనుకుంటున్నాడు. నీ రాజు అలా అనుకోలేదు. నీ రాజు పంపినవాడు. నీ రాజు 400 పైచిలుకు సంవత్సరాలు కనానీయులు చేసేటటువంటి పాపము ఇంకా పండలేదు. మన భాషలో పాపము ఇంకా పండలేదు, దానికోసం సమయం ఇస్తాను. ఈలోగా ఈ ఐగుప్తు దేశం, మిస్త్ర దేశానికి చెందినటువంటి రాజు యొక్క పాపం పండుతుంది. వీరి పాపము పండాలి, ఈయన పాపము పండాలి. ఈయన పాపము పండినప్పుడు కొమ్ములు వస్తాయి. ఈయన పాపము పండినప్పుడు ఆయన అధికార దుర్వినియోగంతో ప్రజలపైన బానిసత్వపు సంకెళ్లను తీసుకొని వస్తాడు. అలాంటి బానిసత్వ సంకెళ్ళు వచ్చినప్పుడు నా ప్రమేయం ఉంటుంది అని ఆయన ప్రమేయం 10 రకాలైనటువంటి తెగుళ్లతో, 10 రకాలైనటువంటి దేవుళ్లను, దేవీ దేవతలను ఆయన, ఇవి రాజు కాదు, ఇవి కాదు మీపై పరిపాలన చేస్తోంది, ఐ యామ్ ద కింగ్ అని ప్రకటించాడు. ప్రకటించి రాజుగా తన బిడ్డలను బయటకు తీసుకొని వచ్చాడు. నా జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఇశ్రాయేలు అని ఎందుకు పిలుస్తున్నాను? ఈరోజు వచ్చినటువంటి ప్రశ్నలలో ఒక ప్రశ్న అది మిస్ అయింది ఉదయం సమయాభావం వల్ల. ఏమనంటే, ఇశ్రాయేలు పట్ల ఎందుకు దేవునికి ఇంత పార్షియాలిటీ? ఇశ్రాయేలునే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తాడు దేవుడు మిగిలిన వారికంటే అనంటే, ఇశ్రాయేలునే ప్రేమించడు ఆయన. ఎక్కడెక్కడైతే బానిసత్వం ప్రబలుతోందో, ఎక్కడెక్కడైతే మనుషులు అణగారిపోతున్నారో, ఎక్కడెక్కడైతే ప్రజలు పెంట కుప్పల మీద పడి ఉంటారో అక్కడక్కడ నీ రాజు హృదయం వెళుతుంది. ఎక్కడెక్కడైతే ఇశ్రాయేలు తనను తాను షూరు వంటి, తనను తాను దమిష్కు వంటి, తనను తాను గాజా వంటి, తనను తాను సిరియా వంటి ఆలోచనలోనికి ఇశ్రాయేలు మునిగిపోతుందో అక్కడక్కడ ఇశ్రాయేలు పైకి అష్షూరియులను తీసుకొని వచ్చాడు. చిరుత పులులు వంటి గుర్రములను తీసుకొని వచ్చాడు. మిడతల వలె గంతులు వేసే గుర్రముల మీద అష్షూరియులను తీసుకొని వచ్చి వారిని చెరపట్టి తీసుకొని వెళ్ళాడు. ఆయనకు ఏ పార్షియాలిటీ లేదు. ఇశ్రాయేలీయులతో మొదలు పెట్టాడు. ఇశ్రాయేలీయులతో ఎందుకు మొదలు అనంటే, ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు నోవహు, ఆ తరువాత వచ్చినటువంటి సివిలైజేషన్, లేకపోతే నోవహు కాలం తర్వాత ప్రబలినటువంటి సివిలైజేషన్ ఏమిటి, నాగరికత ఏమిటి అనంటే మెసపెటోమియా నాగరికత. ఆ నాగరికతలో నుంచి ఒక్క కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అది ఆ కుటుంబం ఎవరు? కల్దీయుల కుటుంబమే. ఆయన మొదలుపెట్టింది ఇశ్రాయేలీయులతో కాదు, కల్దీయులతో. కల్దీయులను మరి ఎక్కువగా ప్రేమించాడని చెబుదామా? అలా కాదు. కల్దీయులు ఒప్రెసర్స్. కల్దీయులు అవతలి వారిని ఒప్రెస్ చేయటానికి పూనుకున్నారు. ఇశ్రాయేలీయులు ఒప్రెస్డ్
అనగా కల్దీయులు మరియు అశ్షూరీయులు వంటి వారు ఐగుప్తీయులతో సహా అదిమివేయ చూచినటువంటి ఒక కుటుంబము ఇశ్రాయేలు. ఎవరైతే విరిగి నలిగిన వారో వారి దగ్గరికి నీ తండ్రి హృదయం, నీ రాజు హృదయం వెళుతుంది. నీవు ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉంటే, నువ్వు ఈరోజు గనక విడిచివేయబడినట్లుగా ఫీల్ అవుతూ ఉంటే, నువ్వు ఈరోజు గనక వెలివేయబడినట్లుగా ఫీల్ అవుతూ ఉంటే, ఈరోజు గనక నువ్వు ఏంటి నా పరిస్థితి అని విరిగి నలిగిన హృదయంతో, ది బ్రోకెన్ అండ్ కంట్రైట్ స్పిరిట్తో గనక నువ్వు ఉంటే, నీ రాజు ప్రమేయం నీ జీవితంలోనే, నీ రాజు ప్రమేయం ఇప్పుడు ఇక్కడ నీకు అందుబాటులో ఉంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము అందుబాటులో ఉంటాడు ఆయన. సో హీ ఈజ్ నాట్ పార్షియల్. ఆయన ఎవరికి ఎక్కువగా ఎవరికి తక్కువగా తనను తాను కనబరుచుకునేవాడు కాదు. నీ హృదయం ఎలా ఉంది అనేదే పాయింట్. ఇశ్రాయేలు హృదయం ఆర్తనాదాలు, నేను ఉన్నాను అని అన్నాడు, నేను విన్నాను అని అన్నాడు. ఇంతకుముందున్న మీ రాజు గురించి నేను మాట్లాడట్లేదు, బైబిల్లో ఉన్న రాజు గురించి మాట్లాడుతున్నాను. అక్కడి నుంచే తీసుకున్నాడు మీ రాజు కూడా. అలా అన్నటువంటి దేవుడు, అలా అన్నటువంటి మీ రాజు వారిని బయటకు తీసుకొచ్చాడు. అవును, నీకు కనిపించిన రాజు అబ్రహాము దేవుణ్ణి అంటున్నాడు, ఇస్సాకు దేవుణ్ణి అంటున్నాడు, యాకోబు దేవుణ్ణి అంటున్నాడు. మరి వాళ్ళకు కూడా కనిపించాడా? వాళ్ళ సమయంలో కూడా ప్రమేయం ఉందా ఆయనది అని అంటే, అవును బేసిక్గా ఉంది, నేను ఆదికాండంలో రాశానుగా అంటాడు. ఆదికాండంలో రాశావా అంటే ఎక్కడా అన్నప్పుడు మళ్ళీ మనం వెళ్ళాలి 12వ అధ్యాయానికి వెళితే, ఏ నాగరికతలో అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద విగ్రహములు చేస్తున్నారు, పెద్ద బిల్డింగ్. మా ఊరికి రండి, మీ ఊరిలో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మెల్లమెల్లగా మీ ఊరిలో కూడా ఇలాంటి సంస్కృతి ప్రబలుతోంది. మా ఊరికి రండి, ఒక 20 అంతస్తులు, 30 అంతస్తులు, 50 అంతస్తుల మేడలుంటాయి, చాలా వెల్త్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పెద్ద స్విమ్మింగ్ పూల్, ఆడుకోవటానికి టెన్నిస్ ఉంటుంది, లోపల ర్యాకెట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఎదురుగా ఎవడుంటాడో మాకు తెలియదు, ఎదురింటోడు పేరు తెలియదు, పక్కింటోడు పేరు తెలియదు. మళ్ళీ పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. 15 ఏళ్ల నుంచి ఒకే బిల్డింగ్లో ఉంటున్నాం, నా పేరు శ్రీనివాస్ అండి అంటే, ఓ అవునా సార్, నేను కూడా 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటానండి, నా పేరు ప్రవీణ్ కుమార్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. దీన్నే ఏమంటారు అనంటే, మనుష్యులు ఎత్తైన తమ నిర్మాణములలో తమ సంబంధాలను పూడ్చిపెట్టుకోవటం. సంబంధాలు కోల్పోయినటువంటి మానవ నిర్మాణాలు, సంబంధాలను, బంధుత్వాన్ని, ప్రేమలు, అనురాగాలు, సాటి మనిషిని ప్రేమించలేనటువంటి నాగరికతలు. ఇలా నాగరికత మనుష్య నిర్మాణమైనటువంటి వ్యవస్థగా ఏర్పడినప్పుడు ప్రభువు ప్రమేయం, అబ్రహాము రా అని అన్నాడు, నీతో ఒక దేశం కడతాను. ఆ దేశం మనుష్య నిర్మాణమైన నాగరికత కాదు, ఒక పట్టణం కోసం నిన్ను పిలుస్తున్నాను, ఒక నగర నిర్మాణం నేను చేస్తాను. మీరు నగరాలు నిర్మించుకుంటున్నారు, ఆ నగరాల్లో మనిషికి సంబంధం లేదు. అవతల మనిషి నుంచి నిన్ను వేరు చేసుకోవటానికి గోడలు కట్టుకుంటున్నావు, అవతల సమాజం నుంచి నిన్ను వేరు చేసుకోవటానికి కులాన్ని నిర్మించుకుంటున్నావు, మతాన్ని నిర్మించుకుంటున్నావు, భాషను నిర్మించుకుంటున్నావు, ఉపకులాన్ని నిర్మించుకుంటున్నావు. కానీ నేను కట్టే నిర్మాణం, నేను చేయబోయే ఆ దేశం, నేను నిర్మించబోయేటటువంటి ఆ రాజ్యం, ఒక పట్టణం, ఒక నగరం, ఆ నగరం దానికి మనిషి నుంచి మనిషిని వేరు చేసేటటువంటి గోడలు ఉండవు, దాని గేట్స్ ఎప్పుడు బంద్ ఉండవు, ఎప్పుడు అవి మూసుకొని ఉండవు, తెరుచుకొని ఉంటాయి. ఈ నగరానికి చుట్టూ నిర్మించినటువంటి ఈ గోడలు అందరినీ ఆకర్షిస్తాయి. రా అని దేశములు, ఆ రాజులు, భూరాజులు వారి మహిమను మోసుకొని ఈ నగరంలోనికి, ఈ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అదే మీరు ఈరోజు ఉదయం చదివినటువంటి వాక్య భాగం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5 తర్వాత, సింహాసనాసీనుడు అయిన వాడు కూర్చొని సమస్తమును నేను నూతనంగా చేస్తున్నాను అన్నాడే, దాని క్రింద మీరు చదివితే ఈ వివరణే ఉంటుంది. మనుష్య నిర్మాణాలు మనలను పతన స్థితిలోనికి తీసుకెళ్తాయి. మనుష్య నిర్మాణాలు మనిషికి మధ్య కనిపించే గోడలు కొన్ని పెడతాయి, కనిపించని గోడలు కొన్ని పెడతాయి. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ అనగా రాజకీయ రంగం, ఇలా యంత్రాంగాలన్నీ కూడా మనిషి సృష్టించి రండి వారి కట్లు విప్పుదము అని అనుకుంటాడు. కానీ సాటి మనిషిని తెలియకనే కొన్నిసార్లు, ముఖ్యంగా మత వ్యవస్థలో తెలియకనే కొన్నిసార్లు ఒంటరిని చేస్తాడు. తన మనసులో ఉన్న బాధ చెప్పుకోలేనటువంటి వ్యవస్థల నిర్మాణం జరుగుతుంది.
కొందరిని డిస్క్రిమినేట్ చేసేటటువంటి వ్యవస్థలు నిర్మితమవుతాయి. కులం పేరు మీద, మతం పేరు మీద, ఆస్తి పేరు మీద, అంతస్తు పేరు మీద, డబ్బు పేరు మీద, ధనం, బంగారం పేరు మీద, బలం పేరు మీద, ఇలా నాకు ఏది లాభదాయకమో దానికి నేను కొద్దిగా వెసులుబాటు చూపించేటటువంటి మానవ స్వభావాన్ని మనం చూస్తాం. కానీ నీ రాజు ఇలాంటి వెసులుబాటు కోసం కాదు. ఎక్కడ విరిగి నలిగిన హృదయం ఉంటే, ఎక్కడ ప్రజలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, ఎక్కడ ప్రజలు ఒంటరి వారైతే, ఎక్కడ ప్రజలు బలహీనులైతే అక్కడ తన ప్రమేయం చూపించడానికి వస్తాడు. ఒక నగర నిర్మాణం, ఒక పట్టణ నిర్మాణం, తన పెండ్లి కొడుకు కొరకు, తన పెండ్లి కుమారుడి కొరకు ముస్తాబైనటువంటి ఆ నగరం, దేదీప్యమానంగా వెలిగిపోతుండేటటువంటి ఆ నగరం, కొండ మీద కట్టబడినటువంటి ఆ నగరం దిగి వస్తుంది. అందులోనికి మనం ప్రవేశించటం కోసం సమస్తాన్ని ఆయన నూతనపరుస్తున్నాడు. అలా నూతనపరిచే క్రమంలోనే ఈరోజు ఉదయం చూశాం. ఇప్పుడు మెసొపొటేమియా ప్రాంతం గురించి చెప్పాను. ఆ తరువాత యాకోబు, ఆ తరువాత యోసేపు, ఆ తరువాత అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చి ఒక రాజ్య నిర్మాణం చేస్తే ఇశ్రాయేల్ అన్నది, మరి నాకు కనిపించే రాజు కావాలి ఈ లోక మర్యాద చొప్పున. మిగిలిన దేశాలందరికీ ఎలా ఉన్నారో అలా నాకు రాజు కావాలి. నేను కదా నీ రాజు, నీకు న్యాయం కావాలి కాబట్టి న్యాయాధిపతులనిచ్చాను. నీకు కనికరం కావాలి కాబట్టి న్యాయముతో కనికరమును వ్యాపింప చేయటానికి న్యాయాధిపతుల వ్యవస్థనిస్తాను అనంటే, కాదు మాకు రాజులు కావాలి, మాకు సెలబ్రిటీస్ కావాలి, ముందుకెళ్తే పరిగెట్టేవాళ్ళు, వెనక్కి వస్తే పరిగెట్టేవాళ్ళు, నా కారు ముందు 10 మంది, కారు వెనకల 10 మంది, ఇలా అంటే కోటు తీసుకునేవాడు, ఇలా నడిస్తే షూస్ పెట్టేవాడు, అలాంటి వాడే మాకు రాజుగా ఉండాలి. ఎందుకురా? మీ పిల్లలు వాడికి దాసోహం చేస్తారు, మీ పిల్లలు వాడికి రొట్టెలొత్తాల్సి ఉంటుంది. నేను అడిగేదేంటి? న్యాయమును ప్రేమించమంటున్నాను, కనికరాన్ని ప్రేమించమంటున్నాను, దీన మనస్సు కలిగి జీవించమంటున్నాను. నువ్వేమో రాజు కావాలంటావేంటి? మాకు రాజే కావాలి, మాకు సెలబ్రిటీయే కావాలి, మా పైన పెత్తనం చేసేవాడే కావాలి, నువ్వొద్దు మాకు. సరే పర్వాలేదు, సమూయేలు టెన్షన్ పడకు, వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నది నిన్ను కాదు నన్ను. వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళకి కావాలి కదా, ఇచ్చేయి. కానీ నా హృదయానుసారుడైనటువంటి నా కుమారుడిని నేను లేపుకుంటాను, దావీదు కుటుంబంలో నుంచి నా హృదయానుసారుడైనటువంటి వాడిని లేపుకుంటాను అని చెప్పి ఈ ఏదెను నిర్మాణం, ఈ మందిర నిర్మాణం, ఈ గుడార నిర్మాణం, లేకపోతే ఈ దేవాలయ నిర్మాణం, సమూయేలు అనుకున్నాడు, షహీనా మహిమ దిగి వచ్చిన కారణం చేత నేను నిర్మించినటువంటి మానవుని హస్తకృత్యమైనటువంటి దేవాలయంలోనికి ఆయన వచ్చాడు కాబట్టి ఇదే పర్మనెంట్ అనుకున్నాడు. కానీ ఆయన మనసులో ఉన్నటువంటి దేవాలయం ఇదిగో ఇక్కడ రాజమండ్రిలో వేరువేరు కులాలు, వేరువేరు మతాలు, వేరువేరు ప్రాంతాలు, వేరువేరు భాషలు, వేరువేరు రంగులు, స్త్రీ పురుషులు, ఇలా భిన్నమైనటువంటి మీరందరినీ ఒక్కచోటికి ఐక్యపరిచి ఒకే రూఫ్ కింద కూర్చుని ప్రభువును స్తుతించే విధంగా ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. ఈ సమస్తాన్ని నూతనపరిచేటటువంటి ఈ నూతన సృష్టి కార్యములో భాగంగా ఆయన తను పంపించినటువంటి తన ప్రమేయాన్ని స్వయంగా తన రూపంలో చూపించి, ఆయన పంపించినటువంటి అపోస్తలుల రూపంలో మన మధ్యకు తీసుకుని వచ్చి, ఆ అపోస్తలులు పంపగా వచ్చినటువంటి రిఫర్మేషన్ మరియు రిఫర్మేషన్ తర్వాత వచ్చినటువంటి మిషనరీల రూపంలో మనకు ఆయన తెలియజేశాడు. ఆ మిషనరీ రూపంలో తెలియజేసినటువంటి ఈ సువార్త మన ప్రాంతానికి చేరుకొని వచ్చింది. ఆ రోజుల్లో మన ప్రపంచం లేదా మన దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే, మచ్చుకు కొన్ని మాటలు చెప్తాను. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ లిస్ట్, ఇది సంపూర్ణమైనటువంటి లిస్ట్ కాదు. కొన్ని మీకు ఉపయోగపడేందుకు కొన్ని టిక్లర్స్గా ఇచ్చేటటువంటి మాటలు మాత్రమే. మీరు గనక సమయాన్ని కేటాయించి వెళ్ళి కూర్చుని కొంచెం అధ్యయనం చేయటం కోసం సమయం తీస్తే మీరు ఇంతకంటే లోతైన, ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఎన్నో తెలుసుకునే అవకాశం ఉంది. సో ఈ దేశానికి 1500లో వాస్కోడిగామా అనగా పోర్తుగీసు వారు వచ్చినప్పుడు పోర్తుగీసు వారితో పాటి, పోర్తుగీసు వారేం మనల్ని ఉద్ధరించడం కోసం రాలేదు, ఇక్కడ వారి స్థావరాలు ఏర్పరచుకోవటం కోసం వచ్చారు.
కానీ పోర్తుగీసు వారి యొక్క మాధ్యమాన్ని ఉపయోగించుకుని జెసూయిట్ మిషనరీలు ఎవరైతే వచ్చారో వారు మన దైవజనులు గుర్తు చేసినట్లుగా అట్టడుగు వారు అనుకుంటున్నటువంటి అంటరాని వారు అని వాళ్ళు అనుకుంటే కాదు వారికంటే అట్టడుగు వారు ఇంకొందరు ఉన్నారు అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళారు. ద లీస్ట్, ద లాస్ట్ అండ్ ద లాస్ట్ ఆఫ్ ద లైన్, వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటు కూర్చున్నారు, వారితో పాటు భోజనం చేశారు. వారిని ఒకవైపుకు నిలబెట్టడానికి పెంట కుప్పల మీద పడి ఉన్న వారికి డిగ్నిటీ ఇవ్వటం కోసం వారి సేవలను అందించారు. ఆ క్రమంలో మెల్లిమెల్లిగా ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మెడ్రాస్ ప్రెసిడెన్సీని గుర్తించింది. ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీకి 1773 నుండి చట్ట సవరణలు జరగటం మొదలుపెట్టాయి. నీ రాజు, సింహాసనాసీనుడైన నీ రాజు మెల్లిమెల్లిగా సవరణలను తీసుకొస్తున్నాడు, సమాజంలో మార్పులు తీసుకొస్తున్నాడు. మీరు ఈ మధ్యాహ్నం చూపించినటువంటి నల్లట్ట పుస్తకం ఏదైతే ఉందో అందులో ఉన్న విలువలను సమాజంలోనికి జొప్పించాలి. మనకు అర్థమయ్యేటటువంటి గాస్పెల్ ఏంటి అని అంటే మనకేమర్థమవుతుంది అంటే, సువార్త చెప్పటం అని అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు పాపివి, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, దేవుడు నిన్ను చికెన్ తందూరి టైప్లో మనిషి తందూరి మ్యాన్ 65 చేయడానికి రెడీగా ఉన్నాడు, నువ్వు గనక ఇప్పుడు మోకాళ్ళ మీద పడి ఒక 10 రోజులు ఏడిచావంటే, నీ మనసులో ఆ తృప్తి కలిగితే, దేవుడినితో మాట్లాడినట్లుగా నీకు అనిపిస్తే నువ్వు ఇప్పుడు పరలోకంకి వెళ్ళిపోతావు. అక్కడ వాళ్ళు చెప్పినట్లుగా రంభా ఊర్వశి మేనకలు ఉండకపోయినా అక్కడ మా దగ్గర కూడా వేరే ప్యాకేజ్ ఉంది, అక్కడికి వెళ్తావు అని చెప్పడం అనుకుంటాం. కానీ అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ టైప్. అది కాదు నిజమైన సువార్త. నిజమైన సువార్త దేవుడు లోకాన్ని ప్రేమించటం, ఆ ప్రేమించిన లోకాన్ని తిరిగి తన కుటుంబముగా, తిరిగి తన నివాస యోగ్యమైన ప్రదేశముగా చేసుకోవటం కోసం స్వయంగా తానే తన ప్రాణమును సైతం పెట్టేంతగా ప్రేమించి ఈ లోకంలోనికి రావటం. అలా రావటానికి మరియు ఆ సువార్తను ప్రజల మధ్యలోనికి తీసుకొని రావటానికి, ఆ సువార్త ద్వారా ప్రజలను వారి ఆలోచన విధానాలను ఆయన డిసైపుల్ చేయటానికి, శిష్యత్వంలో నడిపించటానికి ఆయనకు ఒక విధానం ఉంది. ఆ విధానాన్నే ఎక్లీసియా అని పిలిచారు. ఎక్లీసియా అన్న పదానికి అర్థం సంఘము. సంఘము హిందీలో సంఘము అన్న పదం కూడా వాడలేదు. వారు తర్జుమాలో ఎక్లీసియాను కలీసియా అనే రాశారు. హిందీ బైబిల్స్లో సంఘము అని మనం రాసుకున్నప్పుడు నిజానికి జన సమూహము లేకపోతే సంఘము అని పిలవచ్చు. కానీ ఎక్లీసియా అన్న పదం వెనుక ఉన్నటువంటి గూఢార్థం లేకపోతే అసలైన అర్థం చేసుకోండి. ఏంటి అని అంటే, మీకు తెలిసిన విధంగా ఉదయం ప్రశ్న జవాబుల్లో మనం తెలుసుకున్న విధంగా యవనులు అనగా గ్రీకు దేశస్థులు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా ఏదైతే పలుకుతోందో వారు చేసిన పని అంటే 1600లో వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళకంటే ముందు దాదాపు 1000 సంవత్సరాల క్రితమే వీళ్ళు గ్రీకులు చేశారు. గ్రీకులకు కొన్ని ఫిలాసఫీస్, తత్వజ్ఞానం మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఆ తత్వజ్ఞానులు వాళ్ళలో స్టోయికులు ఉన్నారు, వాళ్ళలో ఎపిక్యూరియనులు ఉన్నారు, వాళ్ళలో ఎరిస్టాటిలియన్స్ ఉన్నారు, వారిలో ప్లెటోనిస్టులు ఉన్నారు. ఇదంతా కూడా నేనేదో కొత్త భాష మాట్లాడుతున్నాను అనుకుండేరు, మీ పిల్లలకు కూడా తెలుసు. ఇదంతా స్కూల్స్లో చెప్పే విద్యే. సో అరిస్టాటిల్ ఏం చెప్పాడు అని అంటే, ప్లెటో చెప్పినట్లుగా మనం సంపూర్ణతను సంపాదించడం కోసం ఇక్కడ కాదు ఎక్కడికో వెళ్ళిపోవాలి అనేది తప్పు. అలా కాదు, మనిషికి 11 సుగుణాలు ఆయన ప్రతిపాదించాడు. 11 సుగుణాలు గనక ఈ మనిషిలోనికి వస్తే మనిషి సంపూర్ణతను సంపాదిస్తాడు అని ఒక ఫిలాసఫీని క్రియేట్ చేశాడు. ఆ ఫిలాసఫీని ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్ళటం కోసం గ్రీకుల యొక్క ఫిలసాఫికల్ ఇడియాలజీస్ అనగా తత్వజ్ఞానంలో ఉన్న లోతైన అధ్యయనాన్ని ప్రపంచమంతటికి తీసుకొని వెళ్ళాలి అన్నటువంటి సువార్తను చేతపట్టుకుని ప్రపంచములను కైవసం చేసుకోవటం కోసం మకిదునియా అనే ప్రాంతము నుండి ఎవరు బయలుదేరారు? అలెగ్జాండర్ బయలుదేరాడు.
అలెగ్జాండర్ అలా బయలుదేరి ప్రపంచమంతటిని జయిస్తూ 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 భారత భూభాగానికి కూడా వచ్చాడు. భారత భూభాగానికి వచ్చి ఆయనకున్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి జనరల్స్లో ఒకడైనటువంటి సెల్యూకస్ ఈ భూభాగం పైన రాజయ్యాడు. సెల్యూకస్ ఇక్కడున్నటువంటి రాజుల స్త్రీలతో సెల్యూకస్ మరియు ఆయన పిల్లలు ఆయన సంతతి పెళ్లిళ్ళు చేసుకోవటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు క్షత్రియ రాజ్యాలుగా వర్ణించబడటానికి గల కారణం ఇదే. గోధుమ రంగు చర్మాలు, లేకపోతే సువర్ణ రంగు చర్మాలు, ఎత్తుగా ఉన్నవారు, చక్కటి పొడవైన ముక్కుగా పిలువబడిన వారు. వీళ్ళంతా ఎందుకు అనంటే గ్రీకు నుంచి వలస వచ్చిన వారి యొక్క పిల్లలు. అందుకనే వాళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో అక్కడక్కడ అలెగ్జాండర్ వెళుతున్నాడు, తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. కానీ గ్రీకు తత్వవేత్తలలో ఎక్లీసియా అన్న సంఘాలు ఉండేవి. ఈ ఎక్లీసియా అన్న సంఘాలు ఏం చేస్తాయి అనంటే, రాజ్యాన్ని చెరపట్టడానికి అలెగ్జాండర్ వెళుతూ ఉంటే సంస్కృతులను తిరగా రాయటానికి వీరు చాప కింద నీరు వలె వెళ్ళారు. యూనివర్సిటీస్ నిర్మించారు. ఏ విధంగా అయితే ఎథెన్స్లో నిలబడుకొని అరియోపెగా అనేటువంటి ప్రదేశంలో మాట్లాడతారో అలా వెళ్ళిన ప్రతి చోట కూడా డిస్కషన్స్, వారి ఆలోచన సరళిని, వారి ఆలోచన పద్ధతులను మార్చటానికి డయస్ ఏర్పాటు చేశారు. మాట్లాడుకోవటానికి, చర్చించుకోవటానికి మనుష్యులను గ్రీకు ఆలోచన పద్ధతిలోనికి ఆహ్వానించారు. దాని యొక్క ఫలితమే మన దేశంలో మనం అరువు తెచ్చుకుంటున్నటువంటి పురాణాలు. దాని యొక్క ఫలితమే రంభా ఊర్వశి మేనకలు. దాని యొక్క ఫలితమే స్వర్గం అనేటటువంటి మాట. దాని యొక్క ఫలితమే కర్మ మరియు ఫలం అనేటటువంటి సిద్ధాంతం. ఇదంతా కూడా చరిత్ర. మీరు వెళ్ళి ఇప్పటికి కూడా చూడొచ్చు. అదే నేను చెప్పిందే కనిపిస్తుంది మీకు. దాని యొక్క ఫలితమే భగవద్గీత. భగవద్గీత అంటే దేవుడు పాడిన పాటగా ఏదైతే వాళ్ళు కొన్ని దాన్ని ఏమంటారు సుగుణాలను పలికారో, ఆ సుగుణాలు ఇంకేవో కాదు, డిఫరెంట్ వర్షన్. భారతదేశంలో పుట్టినటువంటి అరిస్టాటిల్ చెప్పినటువంటి మాటలకు భిన్నమైన వ్యాఖ్యానాలు, అవే భగవద్గీత. రైట్? సో స్థితప్రజ్ఞత అని పిలిచారు. మనిషిని స్థితప్రజ్ఞుడుగా ఎలా చూడాలి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంపోర్టెడ్, లేకపోతే గ్రీకుల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాదన, గ్రీకుల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆలోచన విధానం, భిన్నత్వాన్ని కలిపారు. ఇలా సంస్కృతులను శిష్యత్వములోనికి నడిపించారు గ్రీకులు. అలా చేయటానికి ఉపయోగపడిన వారే ఎవరు? ఎక్లీసియా, సంఘము అని పిలువబడిన వారు. ఈ ఎక్లీసియా ఇప్పుడు గ్రీకులందరూ వారి వారి ప్రాంతాలలో జయించి రాజ్యాలుగా చేసుకుంటే, రోమియులు వచ్చి వీక్ అవుతున్నటువంటి ఈ గ్రీకుల యొక్క సామ్రాజ్యాలను కైవసం చేసుకుంటూ, రోమియులు అందులోనూ ఆ రోమా చక్రవర్తి అయినటువంటి ఆయన పేరు కైసర్ అగస్తస్. అగస్తస్ అనేటటువంటి రాజు అందరినీ సమీకరించి ఒక రాజ్యంగా చేయటం కోసం దౌత్యపరమైన, అంటే పొలిటికల్ డిస్కోర్సెస్ కారణం చేత, నీకు ఇది ఇస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు రక్షణ నువ్వు పొందాలి అనంటే నా దగ్గరికి రా, నీకు ఇదిగో ఈ ఈక్వల్ జస్టిస్, ఇదిగో ఈ హక్కు, ఇదిగో ఈ ఆస్తి హక్కు, ఇలాంటివి ప్రతిపాదించి అందరినీ సమకూర్చి ఇప్పుడు ప్రపంచాన్ని కైసరుమయం చేయబోతున్నాడు. కైసరుమయం చేయబోయే సమయంలో రెండిటిని మర్చిపోలేదు. ఏంటి? ఒకటి ఇవాంగెలియాన్, రెండవది ఎక్లీసియా. ఎక్లీసియా అనంటే సంఘము, ఇవాంగెలియాన్ అనంటే సువార్త. ఏంటి ఈ సువార్త? ఇప్పుడు కైసర్ అగస్తస్కు పిల్లలు లేరు. కైసర్ అగస్తస్కు పిల్లలు లేకపోతే ఇప్పుడు సామ్రాజ్యం అంతా ఏమైపోవాలి అన్న క్రమంలో ఆయన కైసర్ తిబేరియస్ను దత్తత తీసుకున్నాడు. కైసర్ తిబేరియస్ ఏం చేశాడు? కైసర్ తిబేరియస్ను దత్తత తీసుకునే క్రమంలో మీరెళ్ళి చాటింపు వేయండి, ఓ సంఘమా, ఓ ఎక్లీసియా, ఎక్కడెక్కడికైతే మీరు వెళ్తున్నారో చాప కింద నీరు వలె అక్కడక్కడ ఇప్పుడు కైసర్ గురించి మాట్లాడండి,
కైసరు యొక్క ప్రభావం గురించి మాట్లాడండి, కైసరు యొక్క గొప్పతనం గురించి మాట్లాడండి. కైసరు ఎలా బట్టలు వేసుకుంటాడు, ఎలా తింటాడు, ఏ సాలడ్ తింటాడు, పైన ఎలాంటి దాన్ని ఏమంటాడు కిరీటం పెట్టుకుంటాడు, ఎలాంటి ఇది చెప్పండి. అలాగే ఇంకొక విషయం చెప్పండి, ఏంటి, మనకు రాజు పుట్టాడు అని చెప్పండి. మనకు రాజు పుట్టాడు అని చెప్పండి. ఎప్పుడు పుట్టాడు? ఆయనకు పెళ్ళే కాలేదే, దత్తత తీసుకున్నాడు. తిబెరియస్ అనే వ్యక్తిని నేను దత్తత తీసుకున్నాను, చాటింపేయండి అని అన్నాడు. ఆ నేపథ్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతూ, బైబిల్ చదివేటప్పుడు నేపథ్యం చాలా ఇంపార్టెంట్. నేపథ్యం లేకపోతే మనకేం అర్థం కాదు. ఏదో కనిపించినట్టు చెప్పేసి మన సొంత వ్యాఖ్యానం చెప్పేసి అయిపోయింది అని భజన బ్యాచ్ తయారవుతాం. అలా కాకూడదు మనం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగుతున్నాడు, పేతురు ఏమంటున్నాడు, ఇంతకు నువ్వేమనుకుంటున్నావు, మన గురించి ప్రజలేం మాడుకుంటున్నారా అంటే, నువ్వు ఫలానా ప్రవక్తవని, నువ్వు ఆ ప్రవక్తవని, నువ్వు కొందరేమో ఏలియావు అనుకుంటున్నారు, ఇలా ఇంతకు సరే కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే, మహోన్నతుడైన దేవుని కుమారుడు క్రీస్తువు నీవే అంటే, ఈ సత్యము నీకు నా తండ్రి బయలుపరిచాడు, నీ సొంతంగా నువ్వు సంపాదించుకుంది కాదు, నా తండ్రి బయలుపరిచాడు. ఈ సత్యము మీద అనగా నీ మీద ఎవరైతే ఈ సత్యమును కలిగి ఉంటారో వారి మీద నా ఎక్లీసియాను కడతాను అన్నాడు. సంఘము అంటే ఎక్లీసియా అని అంటే దాని పని ఇది. రాజ్యములను కైవశం చేసుకునే క్రమంలో చాప కింద నీరు వలె విస్తరించి సంస్కృతులను విద్య ద్వారా, ఉపాధి ద్వారా, వైద్యం ద్వారా, రిలీజియస్ అండ్ ఫిలాసాఫికల్ డిస్కోర్సెస్ ద్వారా సంస్కృతులను ప్రభావితం చేయగలిగే వ్యవస్థ. అందుకనే మన దేశంలో నేను ఉదయం మాట్లాడినప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆనవాళ్ళు, అశోకుడు రాయించినటువంటి శిలాఫలకాలలో గ్రీకు భాష ప్రథమంగా ఉంటుంది. ఎందుకు భారతదేశంలో గ్రీక్ ఎందుకు ఉంది? ఎందుకు అనంటే గ్రీకులు మన ఆలోచన విధానాన్ని వారి లిపితో, వారి భాషతో చెరపట్టారు. ఈరోజు ఏ విధంగా అయితే మనం ఆంగ్ల భాష మాట్లాడుతున్నామో అలా ఆ రోజుల్లో అందరూ గ్రీకు భాష మాట్లాడేవారు. ఇస్రాయిలులో గ్రీకు భాషే, మన దగ్గర వెళ్ళాడు. విశ్రాంతి దినం రోజు ఎక్కడికి వెళ్ళాడు? శబ్బత్ అంటే విశ్రాంతి దినం. ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయము అన్ని చోట్ల ఉంటుందా? సమాజ మందిరం ఉంటుంది అన్ని చోట్ల. దాన్ని సినగోగు వ్యవస్థ అన్నారు. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే 4 గోడల మధ్య కూర్చుని భక్తి చేసి, చప్పట్లు కొట్టి, పాటలు పాడి, ఆరాధన చేసి, వాక్యాన్ని చదివి నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఆ వ్యవస్థ సినగోగు వ్యవస్థ. దాన్ని మళ్ళీ నేను కడతాను అని ప్రభు ఎందుకు చెప్తాడు? ఆల్రెడీ ఉంది. కాకపోతే వాళ్ళు శనివారం సినగోగు, మనం ఆదివారం సినగోగు. ఇదా ప్రభు చెప్పింది? నో. ఆయన సినగోగు అన్న వ్యవస్థ గురించి మాట్లాడలేదు. ఆయన ఎక్లీసియా అన్న వ్యవస్థ గురించి మాట్లాడాడు. ఎక్లీసియా అన్న వ్యవస్థ ఏం చేస్తుంది అనంటే, ఇది మానక అది చేస్తుంది. ఇది మానదు. కలిసి కూర్చుంటాం, కలిసి భోంచేస్తాం, కలిసి వాక్యాన్ని వింటాం, కలిసి స్తుతిస్తాం, కలిసి ఆరాధిస్తాం. కానీ మన ప్రధానమైనటువంటి పిలుపు మెనొరా అనంటే దీపస్తంభము. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఉదయం మనం చూసాం కదా, అన్యజనులు యెహోవాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను ఈ ప్రపంచానికి దేదీప్యమానమైనటువంటి దీపస్తంభముగా చేశాను. నువ్వు జనములను ఆకర్షిస్తావు, నువ్వు ప్రపంచములను ఆకర్షిస్తావు. బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు. ఇప్పుడు నీవు సర్వలోకమునకు, సర్వ సృష్టికి వెళ్ళి దేదీప్యమానమైనటువంటి మెనొరా లాగా, లేకపోతే దీపస్తంభము లాగా వెలుగు ప్రకాశింపజేస్తూ సమాజములలోనికి చొచ్చుకొని పోతూ వారిని శిష్యత్వములోనికి, జన సమూహములను నా శిష్యులనుగా చేయుడి. తమిళులను శిష్యులనుగా చేయండి, తెలుగు వారిని శిష్యులనుగా చేయండి, ఆంగ్ల వారిని శిష్యులనుగా చేయండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండివిజువల్ ఇవాంజలిజం ఓన్లీ. ఒక వ్యక్తిని నువ్వు పరలోకం పోతావా, నరకం పోతావా అని చెప్పేటటువంటిది మాత్రమే కాదు ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థ సమస్తాన్ని రూపాంతరము చెందించే వ్యవస్థ. ఈ వ్యవస్థ సమస్తాన్ని నూతనపరిచే వ్యవస్థ. ఈ వ్యవస్థ ఈ భూమి ఆకాశములను దేవుని యొక్క నివాస యోగ్యమైనటువంటిగా
తీర్చిదిద్దే వ్యవస్థ. ఈ వ్యవస్థ జలముల మీద అల్లాడుచున్నటువంటి పరిశుద్ధాత్ముని చేత ఆయన వచ్చి మన మీద పొదిగినప్పుడు ఇదే జరిగింది పెంతెకోస్తు పండుగ దినాన. పెంతెకోస్తు పండుగ దినాన ఆనాడు జలముల మీద అల్లాడుచున్నటువంటి ఆత్మ మళ్ళీ ప్రజల మీద పొదిగే లేకపోతే అల్లాడినప్పుడు వి గెయిన్డ్ పవర్, మనం శక్తి నొందుతాం. శక్తి నొంది ప్రపంచాన్ని రూపాంతరము చెందించే ఎక్లీసియాగా మారుతాం. సినగోగుగా కాదు. సినగోగుగా మారితే భజన బ్యాచి భక్తి బ్యాచి అవుతాం. వాళ్ళను మనల్ని హల్లెలూయాగాండ్లు ఇలాంటి పేర్లే పెడతారు, నల్లట్ట పుస్తకం వాళ్ళు. మనం మారాల్సింది ప్రతి వ్యవస్థను చెరపట్టగలిగినటువంటి, ప్రతి వ్యవస్థలోనూ చొచ్చుకుపోగలిగినటువంటి, ప్రతి వ్యవస్థలోనూ తలలుగా ఉండేటటువంటి, ప్రతి వ్యవస్థలోనూ దిశానిర్దేశం చేయగలిగినటువంటి మిషనరీలను లేపటం. అలాంటి మిషనరీలు లేచినప్పుడు మన సంఘములో నుండి ఇలాంటి నాయకులు లేచినప్పుడు విద్యా వ్యవస్థ, వ్యాపార రంగం, అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, మీడియా, సెలబ్రేషన్, మీరు సాంస్కృతికమైనటువంటి పండుగలు, ఇలా ప్రతి రంగంలోనూ మీరు లేపినటువంటి వారు, మీరు లేపినటువంటి మిషనరీలు మీ జీవితాలలో తన సమయాన్ని పణంగా పెట్టుబడిగా పెడుతున్నటువంటి మీ సేవకుడి యొక్క మనోవాంఛ ఇది. అలా నా సంఘంలో నుంచి, ఈ సంఘంలో నుంచి ప్రజలు లేవాలి. ప్రతి రంగములోనూ దేవుని యొక్క రాజ్య ప్రతినిధులు ఉండాలి అని ఆలోచించటం. అలాంటి ప్రతినిధులు విస్తరించినప్పుడు, అలాంటి ప్రతినిధులు ప్రబలినప్పుడు దేశాన్ని శిష్యత్వములోనికి నడిపిస్తాం. ఆ క్రమంలో జరిగిందే 1773లో ఈ దేశానికి వచ్చినటువంటి మిషనరీలు. ఒకవైపు కొల్లగొట్టుకుపోవటానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు, ఇంకొక వైపు వారికి వ్యతిరేకంగా ఈ దేశంలోనికి వచ్చినటువంటి మిషనరీ వ్యవస్థ. వారికి లేనటువంటి ఆలోచన, వీరికి కలిగినటువంటి ఆలోచన. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏమిటి అని అంటే, వారు కేవలం కొల్లగొట్టుకొని పోవాలి ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వనరులను. వీరి ఆలోచన, వి వాంట్ టు బి మెనొరా, దీపస్తంభములాగా మేము ఉండాలి. ప్రపంచములను ఆశీర్వదించటం కోసం ప్రభువు మమ్మల్ని పిలిచాడు. మీరు చెరపట్టడానికి వెళితే మేము చాప కింద నీరు వలె వారిని ఆశీర్వదించడానికి వెళతాం అని చెప్పి ఈ బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ఆలోచన విధానం పైన ప్రభావం చూపించి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈక్వల్ జస్టిస్ టు ఆల్ అన్నటువంటి చట్టం తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఈక్వల్ జస్టిస్ ఉండేది కాదు. నువ్వు పుట్టిన కులం ఏమిటి, దాన్ని బట్టి నువ్వు చేసినటువంటి తప్పుకు వాళ్ళు శిక్ష వేసేవాళ్ళు. బ్రాహ్మణుడైతే ఒక శిక్ష, క్షత్రియుడైతే ఇంకో శిక్ష, కోమటి వాళ్ళైతే ఒక శిక్ష, శూద్రుడైతే ఒక శిక్ష, పంచముడైతే భయంకరమైన శిక్ష. ఇది ఈ దేశ వ్యవస్థ. కానీ అది కాదు, చేసిన తప్పు ఎవరు చేసినా శిక్ష సమానం అన్నటువంటి మొట్టమొదటి మానవీయమైనటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టడం ఈ నల్లట్ట పుస్తకం లేకపోతే ఈ బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి రెవల్యూషన్. మనం ఈ రోజు వరకు కూడా ఐపీసీ లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ మనం ఇచ్చిందే. ఈ పుస్తకం, ఈ బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి ఈక్వల్ జస్టిస్ టు ఆల్ అన్నటువంటి ఫౌండేషన్ మీదనే ఇది మొదలయ్యింది. 1795లో శూద్రులంటే ఎవరు? ఇది దాన్ని ఏమంటారు, అస్పృశ్యులుగా లేకపోతే అంటరానిగా వారిగా పిలువబడిన వాళ్ళు కాదు. శూద్రులంటే ఈరోజు మన పైన రాజ్యం ఏలుతున్నటువంటి వారు. ఉదాహరణకు రెడ్లు, కమ్మలు, కాపులు, వెలమలు వగైరా వగైరా వగైరా, వీళ్ళని శూద్రులు అన్నారు. వీళ్ళు కాళ్ళంట, వాళ్లకు హక్కులు లేవు. మన రాజు సమస్తాన్ని నూతనపరచటానికి ముందు వాళ్ళు కష్టపడి పొలంలో పనిచేసి పండించి ఒక మంచి కరుబుజ్జకాయ, పుచ్చకాయ చేతిలోకి తీసుకుని నా భార్య నా పిల్లలు కలిసి తిందాం అని అనుకుంటే అక్కడి నుంచి అయ్యగారు వెళ్తున్నారు. చూశారు, ఒరే ఈరిగా ఇది బాగుంది కదరా, ఇంటికి పంపించు, అమ్మగారికి కావాలి అని అంటే నోరు మూసుకొని తీసుకెళ్ళి ఇవ్వాల్సిందే.
ఎందుకంటే నీకు హక్కు లేదు. నువ్వు పండించిన భూమి మీద హక్కు లేదు, నువ్వు కట్టించుకున్న ఇంటి మీద హక్కు లేదు. నువ్వు కేవలము శుశ్రూత చేయటానికే పుట్టావు. శుశ్రూత అనంటే నీకంటే పైనున్నటువంటి జాతులకు, నీకంటే పైనున్నటువంటి కులాలకు బానిసవు. నువ్వు సేవ చేయాలి, అదే నీ పని. 1795లో మొట్టమొదటిసారి ఈ నల్లట్ట పుస్తకాన్ని మోసుకొని వచ్చినటువంటి మీ సమాజం ప్రపంచములో నో ప్రతి ఒక్కరికి పని చేసేవాడికి తినే హక్కుంది, పని చేసేవాడికి భూమిపై హక్కుంది, ఇల్లు కట్టుకున్న వాడికి ఇంటిపై హక్కుంది అని ప్రవేశపెట్టాం. ఈ చట్టం ద్వారా, ఈ చట్టం కారణంగా శూద్రులకు కూర్చునే హక్కు వచ్చింది. అయ్యగారి ముందు, క్షత్రియ రాజు ముందు, లేకపోతే కోమటి వారి ముందు ఎవరైనా శూద్రుడు గనక కూర్చుంటే, ఎవరు శూద్రుడు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు ఎవరైతే రాజ్యాభిషేకం జరిగించుకొని దాన్ని ఏమంటారు, సింహాసనం మీద కూర్చొని ఏలుతున్నారో వారు దాసులకప్పుడు. వారిని సింహాసనాసీనులుగా చేసింది ఎవరు? నీ రాజు. సింహాసనాసీనుడై కూర్చొని సమస్తాన్ని నూతన పరుస్తున్నాను అన్నాడే ఆ రాజు. అయితే ఇక్కడ చెప్పటానికి, ఈ లోపలికి వెళ్ళటం ముందు ఒక చిన్న విషయం చెప్తాను. నీ రాజు పనిచేసే పద్ధతి వేరు. నీ రాజు అలా చిటికేసి స్వాహ అంటే అన్నీ అయిపోయాయి అనే టైప్ కాదు. ఈయన 1000 సంవత్సరాలు గడిచినా ప్రపంచంలో ఉన్న ప్రజల యొక్క మార్పు కోసం, హృదయంలో మార్పు కోసం, సమాజంలో మార్పు కోసం చాలా ఓపికగా పనిచేస్తాడు. మనలాగా నాకు నచ్చలేదు నువ్వు బయట ఉండు టైప్ కాదు. అది కాదు ఈ రాజు వైఖరి. ఈ రాజు సమయం ఇస్తాడు. ఈ రాజు మారటానికి సమయం ఇస్తాడు. ఈ రాజు ఒకరిని క్షమించిన తరువాత ఆ మనిషే ముద్దు పెట్టుకొని మరీ నన్ను పట్టిస్తాడు అని తెలిసినా, ముద్దు పెట్టుకొని మరీ నన్ను సిలువెక్కిస్తాడు, నీకు సమాధానము కలుగునుగాక, శుభము కలుగునుగాక అని చెప్పి అశుభ కార్యానికి అప్పగిస్తాడు అని తెలిసినా అంతము వరకు వారిని ప్రేమించగల హృదయము, వైఖరి ఉన్న రాజు నీ రాజు. సో ఒక చిన్న పాయింట్ ఇక్కడ మీరు గుర్తు చేసుకోండి. ఒకవేళ మన వైఖరి ఇప్పటికిప్పుడు అయిపోవాలి, నేను చెప్పినట్లు, నేను అనుకుంటున్నట్లు అన్నది నీ వైఖరి అయితే, అందులో నీ రాజు హృదయానికి దగ్గరగా నీ వైఖరి లేదు అని గుర్తు చేసుకోవాలి. ఆయన 1000 సంవత్సరాలు వెచ్చించి సమాజములలో మార్పు కోసం ఈరోజు వరకు చాలా ఓపికగా ఎదురు చూసేటటువంటి తండ్రి హృదయం గలవాడు. పెద్దన్న హృదయం ఏం చేస్తుంది అనంటే, ఏంటి నీ కొడుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే వాడు వచ్చాడని చెప్పి ఇప్పుడు మటన్ బిర్యానీ వండిస్తావా, నేను అప్పటి నుంచి ఇక్కడుండి కష్టపడి పనిచేస్తూ ఉంటే అని చెప్పి ఇంటికి బయటికి వెళ్తాడు పెద్దన్న. తండ్రి దూరం నుంచి వాడు మారు మనస్సు పొందాడు, సరే తప్పు చేశాడు పర్లేదు, వాడు వస్తున్నాడు కదా అని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టి కౌగిలించుకుని లోపలికి తెస్తాడు. నీ రాజు వైఖరి తండ్రి హృదయం. నీ రాజు వైఖరి పెద్దన్న కాదు. క్రైస్తవ సంఘాల్లో పెద్దన్నలు చాలామంది ఉన్నారు. మళ్ళీ కొత్తగా మీరు సృష్టించబాకండి. చాలామంది ఉన్నారు. ఇప్పటికే పెద్దన్నలు ఎక్కువై చచ్చిపోతున్నాం. నేను ఒకరోజు కొత్తగా రక్షింపబడ్డాను. ఈ చెప్పే క్రమంలో ఒక సీక్వెన్స్ వస్తుంది, ఆ తర్వాత చెప్దాం అనుకున్నాను. నేను ఒక సాధారణమైన కుటుంబం. మా అమ్మ క్యాథలిక్. అంటే ఒకానొక సమయంలో నేను చెప్పే సీక్వెన్స్ కరెక్ట్గా కనుక వెళ్ళి ఉంటే 1795లో 99లో మొదలైనటువంటి ఎస్పీసీకే వాళ్ళ యొక్క ఉద్యమం కలసపాడు, కడప, కడలూరు అన్ని కాతో మొదలవుతున్నాయి. విజయవాడ ఇలాంటి తీర ప్రాంతాలు మరియు తీర ప్రాంతాల నుంచి లోపల ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ ఉద్యమం వచ్చింది. ఎస్పీసీకే, సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియన్ నాలెడ్జ్. దీన్నే తరువాత ఎస్పీజీ లేకపోతే సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పెల్గా మార్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆకర్షించడం మొదలుపెట్టారు. అనేకులు ఆ రోజుల్లో తండోపతండాలుగా క్రైస్తవాన్ని పుచ్చుకున్నారు. కారణం ఏమిటి అనంటే విద్య, వైద్యం, సమానత్వం, స్త్రీలకు విద్య, ముఖ్యంగా కో ఎడ్యుకేషన్, హాస్టల్స్ వగైరా వగైరా వగైరా. వీటి ద్వారా ఆ ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళే మా తల్లి తరఫున ఉన్నటువంటి వాళ్ళు అనేకులు
ఈ ఉద్యమంలో భాగమై ప్రభువును తెలుసుకున్నారు. కానీ మా అమ్మ మధ్యలో క్యాథలిక్ వాళ్లకు ప్రభావితం చెంది క్యాథలిక్ సంఘాలలో ఉన్న కారణం చేత నాకు మా అన్నకు క్యాథలిక్ సంఘాల్లోనే పేర్లు పెట్టారు. క్యాథలిక్ సంఘాల్లోనే మమ్మల్ని పెంచారు. అంటే ఆరోగ్యస్వామి, అంతోని స్వామి వాళ్ళు తెలుసుగా మీకు, అలాంటి వాళ్ళమే మేము. నా పూర్తి పేరు, నేను పుట్టినప్పుడు నాకు పెట్టిన పేరు ఆరోగ్య ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఆరోగ్యం ఎటుపోయింది అని అనుకుంటారు, నేను తీసేశాను. మా అన్న పేరు అంతోని కిరణ్ కుమార్, వాడికి ఇప్పుడు అలాగే ఉంది, యాంథనీ వాడి పేరు. అయితే మా నాన్నగారు క్రైస్తవుడు కాదు. ఆయన ప్రభావం, అంటే వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రభావం మా మీద ఎప్పుడూ పడకుండా మా అమ్మ మమ్మల్ని పెంచింది. మేము అటు మసీదులకు వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు, ఇటు చర్చిలకు వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు. కానీ వెళ్ళేది ఎప్పుడు మీకు తెలియదేముంది, 3 సార్లు వెళ్తాం. ఎవరైనా ఇలాగే, అంటే నాలాంటి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు 3 సార్లు వెళ్తారు. ఎప్పుడు చెప్పండి? 1 క్రిస్మస్కి వెళ్తాం, 2 ఏమంటారు గుడ్ ఫ్రైడే. ఎందుకు వెళ్తాం గుడ్ ఫ్రైడేకి? శిలువ ధ్యానాలా? కాదు, రసన ఇస్తారు. మీరు అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తారు. ఎవడికి కావాలండి శిలువ ధ్యానాలు? మేము ఎందుకు వెళ్తాం? రసన ఇస్తాడని వెళ్తాం. గుడ్ ఫ్రైడే రోజు రసన ఇస్తాడు కాబట్టి వెళ్తాం. తర్వాత ఈస్టర్ ఈ అనదర్ సండే అంతే. ఎస్, జనవరి ఫస్ట్. ఎందుకు? రంగురంగుల బట్టలు వేసుకుని చెట్ల కింద కూర్చుని అందరికి ఏరా మామ బాగా చూపించుకోవడానికి. ఇవన్నీ ఏంటంటే చీరల పండుగలు అనమాట. ఎక్కడ కొన్నావు అంటే కోఆప్టెక్స్ అని ఒకరు, ఎక్కడ కొన్నావు అని అంటే చందనా బ్రదర్స్ అని ఇంకొకరు, ఇది బాగుంది అది బాగుంది అని చూపించుకునే పండుగలు. ఈ 3 పండుగలకే నేను వెళ్ళేవాడిని, అంతకు మించి మనకు ఎక్కువ తెలియదు. మెల్లిమెల్లి మా అమ్మ ఎక్కడికి తీసుకెళ్ళేది అని అంటే తమిళనాడులో వేలాంకన్య అని ఒక ఊరు ఉంది, ఆ ఊరికి తీసుకెళ్ళేది. అక్కడికి వెళ్ళి గుండు కొట్టించేదనమాట మంచిగా. ప్రతి సంవత్సరం ఇదే పని, గుండు కొట్టించుకుంటూ ఉండటం రావటం. అలా పెరిగిన నేను 10వ తరగతికంతా చాలా వైలెంట్గా మారాను. వైలెంట్ అంటే ఎంత వైలెన్స్ అంటే ఇంతవరకు అయ్యగారు చెప్పినట్లు ముందు కొట్టి తర్వాత మాట్లాడే టైప్ నేను కూడా. కానీ లోపల భయం ఉంది కాబట్టి అవతలి వాడు నన్ను ఎక్కడ అధిగమిస్తాడో అని ముందే వాడిపైన పడిపోవటం. పిరికితనంతో చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా, ధైర్యంతో చేసే పనులు కాదు ఇవి, పిరికితనంతో చేసే పనులు. పిరికితనంతో నేను చివరికి ఈ స్టూడెంట్ రాడికల్ యూనియన్, RSU అని ఉంటుంది, రాడికల్ స్టూడెంట్ యూనియన్, వాళ్ళతో ఇలాంటి భావజాలాలకు నేను అట్రాక్ట్ అయ్యి ఆ భావజాలాలతో పాటుగా కడపలో అప్పుడు నేను 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి ఈ సమయంలో ఎక్కువగా గంజాయికి అలవాటు పడిపోయాను. గంజాయి, మత్తు పదార్థాలు అన్నమాట, వాటికి అలవాటు పడిపోయి నా జీవితాన్ని తప్పుదోవ పట్టించేలా చేసుకున్నాను. స్నేహితులు వగేరాల కారణం చేత. అలా ఒకరోజు నాతో పాటు తిరిగేటటువంటి నా స్నేహితుడు ఒకడు కత్తి విసిరేసాడు మా అన్న మీద. అరే నువ్వు ఇలా కత్తి విసిరేస్తావా అని చెప్పి వాడిని నేను నా స్నేహితులు కలిసి కొట్టి చంపేశాం. తల పగలగొట్టేసి చంపేసి ఒక పొదల కింద పడేసి వెళ్ళిపోయాను. వాడు చచ్చిపోయాడని అనుకున్నాను, కానీ వాడు చచ్చిపోలేదు, నేను బతికాను. వాడు జైలుకి వెళ్ళకుండా మా అక్క మా ఊరికి ఆ రోజుల్లో SIగా ఉండేది, అంటే CI పొజిషన్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఆమె మా ఇద్దరికి కాంప్రమైజ్ చేసి, ప్రవీణ్ నువ్వు ఇలాంటివి ఇక్కడ ఉండకు, ఎందుకు ఇలా తయారవుతున్నావు అని కొంచెం మందలించింది, కొంచెం కౌన్సిలింగ్ లాగా చెప్పింది. ఆ రోజు ఇంటికి వచ్చేటప్పుడు మీతో ఏ విధంగా అయితే స్టూవర్ట్పురం అని ప్రభు మాట్లాడాడో, నాతో ప్రభు ఏదో తెలియని శక్తి, ఏదో తెలియని స్వరం, ఏదో తెలియని ప్రభువు ఆకర్షణ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తోంది. నాకు క్రైస్తవులన్నా క్రైస్తవ ఈ మీటింగులు వగేరా అంటే ఇష్టం ఉండేవి కాదు. అదంతా సుత్తి అని అనుకునేవాడిని. వీళ్ళంతా అస్సలు అంటే వర్స్ట్ లైఫ్ ఇది అని అనుకునేవాడిని. దానికి తోడుగా బోరింగ్, అంటే అక్కడికి వెళ్తే ఇంక అసలు లైఫ్ సన్యాసత్వం టైపు అని ఫీల్ అయ్యేవాడిని. కాబట్టి ఇది పెద్దగా నమ్మేవాడిని కాదు, నాకు ఇష్టం ఉండేది కాదు. ఏదో ఏ స్వరం ఇది అని ఆ రోజు బయలుదేరాను. బస్ స్టాండ్కి వచ్చి టికెట్ కొనుక్కోవాలి.
టికెట్ కొనుక్కునే క్రమంలో నాకు తెలిసింది తిరుపతి దగ్గరలో ఉన్న సిటీ. ఆ తిరుపతిలో మేము తిరిగేటప్పుడు మాకున్న నాయకుడు అక్కడ ఉండేవాడు. ఎవరు? ఈ రాడికల్ భావజాలాలు కలిగినటువంటి నాయకుడు తిరుపతిలో ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. వెళ్ళాను. కౌంటర్ దగ్గర టికెట్ కొనుక్కునే క్రమంలో తిరుపతి అనకుండా హైదరాబాద్కు టికెట్ కొనుక్కున్నాను. ఎందుకో కూడా తెలీదు. హైదరాబాద్కు టికెట్ కొనుక్కొని హైదరాబాద్ బస్సు కనిపిస్తుంది, నేనేమో తిరుపతికి వెళ్ళాలి. కానీ నన్ను పిలిచిన ఆ స్వరం, నీ గమ్యానికే వెళ్తున్నావు, వెళ్ళు అని చెప్తున్నాడు. వెళ్ళి ఆ బస్సు ఎక్కి కూర్చున్నాను. బస్సు ఎక్కి కూర్చుంటే హైదరాబాద్కు వెళ్ళాను. అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే, ఆ రోజుల్లో ఫోన్స్ ఉండేవి కాదు, తెలిసి ఫలానా అడ్రస్ అని తెలుసుకుని వెళ్ళిపోయి తలుపు కొట్టడమే. తలుపు కొడితే వాడు, నువ్వేంట్రా పొద్దున్నే వచ్చావని చెప్పి వాడు లోపలికి రాణించాడు. అలా మొదలైంది నా జీవితం. హైదరాబాదులో నా వ్యసనాలు, నా గంజాయి, నా మత్తు అలాగే కంటిన్యూ అయ్యే క్రమంలో ఒక ఆయన నన్ను ఇలాంటి మీటింగ్కు పిలిచాడు. ఇలాంటి మీటింగ్కు కాకపోతే యువకులు లేకపోతే యవ్వనుల మీటింగ్, అది యూత్ ఫెలోషిప్. నేను ఇష్టం లేక వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను. వెళితే అక్కడ గిటార్ కొడుతున్నారు, ఇంగ్లీష్లో పాటలు పాడుతున్నారు. నాకు చాలా ఫ్యాషన్గా వింతగా అనిపించింది. నాకేమో ఇంగ్లీష్ పొట్టబుడిస్తే బొట్టు బిల్ల రాదు, వీళ్ళేమో ఇంగ్లీష్లో పాటలు పాడుతున్నారు. వాళ్ళందరూ ఇంగ్లీష్లో పాటలు పాడుతుంటే నేను గిటార్ కొట్టేటటువంటి విధానానికి ఆకర్షితున్నయ్యాను. అరే ఇదేదో బాగుంది అని నేను ఇంటికి వెళ్తూ ఒక గిటార్ కొనుక్కొని వెళ్ళాను. నేనేమనుకున్నానంటే వాడు కొట్టినట్టే నేను కొట్టగలను అనుకున్నాను. ఇంటికి వెళ్ళి నేను గిటార్ కొట్టుకుంటే ఎవరు నిద్రపోవట్లేదు, లేచి దండం పెడుతున్నారు. ఒరే ఆపరా బాబు, నువ్వు ఏంట్రా, నువ్వు దయ్యాలు అరిచినట్లున్నాయిరా, ఆపరా అంటున్నారు. ఇదేదో కష్టంగా ఉంది అని చెప్పి మళ్ళీ వచ్చే శనివారం మళ్ళీ పిలిచాడు ఆయన. రా 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 అంటే నాకు ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా తీసుకెళ్తే, మొదటిసారి వెళ్ళినప్పుడు ఒక తెల్లబొచ్చ ఆయన నిలబడుకొని ఏం చెప్తున్నాడంటే, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అని అంటున్నాడు. టైం అయిపోతుంది, వదిలేస్తే బయటికి వెళ్తాను అని నేను అనుకుంటున్నాను. రెండో శనివారం వచ్చింది, ఆయన మళ్ళీ దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అంటే, ఆపరా బాబు, పోయినసారి కూడా అదే చెప్పావు, ఇప్పుడు అదే చెప్తున్నావు, నువ్వు నన్ను వదిలేస్తే నేను వెళ్దామని నేను అనుకుంటూ ఉంటే ఆయన నన్ను వదలడు, నువ్వు నన్ను వదలవు, ఇప్పుడు దేవుడు లోకానికి వెలుగు, నేనేం చేయాలి అని మనసులో నన్ను నేను అనుకుంటున్నాను. అలా అనుకుంటూ ఉంటే ఆయన నన్నే చూసి అంటున్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అని అంటున్నాడు. నాకు షాక్. ఇంతవరకు దేవుడు లోకానికి వెలుగన్నావు, ఇప్పుడు నేను లోకానికి వెలుగేంటి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేనెట్లా లోకానికి వెలుగు? ఎప్పుడు మన జేబులో మన చేతిలో వెలుగు ఉంటుంది కానీ అని నేను అనుకుంటున్నాను. ఎలా సాధ్యం ఇది అంటే, అది ఎప్పుడు నా వయసు అప్పటికి కరెక్ట్గా 18 సంవత్సరాలు. అప్పటికే నేను చాలా నొటోరియస్, నా మీద కేసులు, పోలీసులు పట్టుకెళ్ళాలని చూడటం, ఇది చాలా గొడవలు. నేను చాలా నొటోరియస్, చాలా వైలెంట్గా ఉండేవాడిని. ఆ రోజు ఇంటికి వెళ్ళి ఒక 5 రోజులు నన్ను నేను ఒక రూమ్లో పెట్టుకుని పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం 2 ఉండే బైబిల్ తీసుకుని, పాత నిబంధన గ్రంథం మనం ఎలాగో చదవలేమని డిసైడ్ అయిపోయి కొత్త నిబంధన గ్రంథం చదవటం మొదలుపెట్టాను. ఎందుకు అనంటే, ఈ మాట ఎక్కడుంది? నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు అనే మాట ఎక్కడుంది? నేను ఎట్లా లోకానికి వెలుగునవుతాను? యేసు ప్రభు నా గురించి అలా మాట్లాడటం ఏంటి అని నేను చదవటం మొదలుపెట్టాను. 5 రోజులు పట్టింది. ఆ 5 రోజుల తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఏమనంటే, నాకున్న వ్యసనాలు నన్ను ఆకర్షించట్లేదు, నాకున్న గంజాయి అలవాటు నన్ను ఆకర్షించట్లేదు, నాకున్న మత్తు అలవాటు నన్ను ఆకర్షించట్లేదు. నేను ఇప్పుడు ఫ్రీ అయ్యాను. నా మనసు ఇప్పుడు వాటిపైన లేదు, ఈ ఆలోచన పైన ఉంది. నాకు అప్పుడు అర్థమైంది నా జీవితంలోనికి ఒక మార్పు మొదలైంది అని. ఆ రోజు రాత్రి నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వెలుగు నా రూమ్లో నేను చూడగలిగాను. ఆ వెలుగులో నుంచి అదే స్వరం, ఏ స్వరం అయితే నీ ఇల్లు విడిచి వచ్చేసేయి అని చెప్పిందో అదే స్వరం నాతో మాట్లాడుతూ, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని చెప్పాడు. అప్పుడు నా జీవితం మెల్లిమెల్లిగా రూపాంతరం చెందటం మొదలుపెట్టింది. రాత్రే నా జీవితం మార్చడా? సమయం తీసుకున్నాడు, మెల్లిగా నా జీవితంతో పనిచేశాడు. ఓర్పు, ఓపిక. పెద్దన్న వ్యవహారం చూపించుంటే నేను ప్రభువుని తెలుసుకునేవాడినా? నాలాంటోడు ప్రభువు దగ్గర కట్టబడేవాడా? లేదు. నన్ను ప్రభువులోనికి నడిపించిన వారు ఎవరైతే ఈ సంఘంలోనికి తీసుకుని వచ్చారో వాళ్ళు, నేను రక్షింపబడిన తర్వాత ఒకరోజు మంచి ఎర్ర టీషర్టు, బ్లూ ప్యాంటు, పసుపచ్చ కలర్ టీషర్టు, బ్లూ ప్యాంటు వేసుకుని
పైకి దూకొని అద్దాలు పెట్టుకుని బండిలో వచ్చి ఆపాను. ఆపి కాలు దించి వస్తూ ఉంటే ఆ సంఘంలో ఒక పెద్ద ఇలా వచ్చాడు. వచ్చావా అన్నాడు. నాకు నేను ఇంకా ఎందుకు బతుకున్నాను అనిపించింది. ఆయన నాతో వచ్చావా అన్న మాట నాకు ఎలా అనిపించిందంటే, ఎందుకురా వచ్చావు నువ్వు అని అనిపించింది. నేను ఇక్కడ ఐ డోంట్ బిలాంగ్ హియర్ అనిపించింది. ఓకే, నా కోసం కాదు ఇది అనేసి నమస్తే పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాను. కానీ నన్ను ఆ యూత్ ఫెలోషిప్కు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన నన్నే పట్టుకుని ఉన్నాడు. నా డ్రెస్ చూడలా, నా జీన్స్ ప్యాంట్ చూడలా, నా నెత్తి దూకోవడం చూడలా, నేను పెట్టుకునే అద్దాల గురించి చూడలా, నా మనసు చూశాడు. నా మనసు చూసి నాతో ఫెలోషిప్ చేశాడు, నాతో కలిసి నడిచాడు. కలిసి నడిచిన ఆ 6